వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. హేమ 2 వారాలుగా వార్తలు నలుగుతున్నటువంటి పేరు. సీనియర్ సినీ నటి. మేలో జరిగినటువంటి మే 3వ వారంలో జరిగినటువంటి బెంగళూరులో ఒక రేవ్ పార్టీలో ఆమె కూడా ఉందంటూ వార్తలు రావటం, నేను లేనంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేయటం, ఆమె ఏ డ్రెస్తో రిలీజ్ చేసిందో అదే డ్రెస్తో ఉన్నటువంటి ఒక స్టిల్ని మళ్ళీ అక్కడ బెంగళూరు పోలీసులు ఈమె ఉన్నారని చెప్పేసి, ఖచ్చితంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తర్వాత ఆమె రక్తంలో డ్రగ్స్ నమూనాలు ఉన్నాయని చెప్పేసి వెల్లడి కావటం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇది అంతా చూస్తే హేమ ఆమె యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా తనంతటితోనే ఒక స్వయం కృతాపరాధం లాగా తన క్రెడిబిలిటీని తానే మొత్తంగా తీసేసుకుంది. అంటే ఆమెకి ఈ మాటల్లో ఎలాంటి ఇంకా విశ్వసనీయత లేదు అనే విషయాన్ని ఆమె ప్రకటించేసుకున్నట్లయింది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీరామ్ గారు. సో మనం చూసాం, అంటే కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు అనే వార్తలోకి రావటం, వాటిలో సినిమా వాళ్ళు ఉండటం ప్రధానంగా, అంటే వేరే వేరే రంగాలలో ఉన్నప్పటికీ కూడా సినిమా వాళ్ళ మీద ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా వాళ్ళ పేర్లు అన్నిటి చెప్తూ ఉంటారు. అలా ఇప్పుడు రీసెంట్గా ఈ హేమ ఉదంతం అనేది చాలా పెద్ద దుమారం లేవదీసింది సినిమా ఇండస్ట్రీలో. సో ఈ మొత్తం ఉదంతం చూస్తే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం, సినిమా వాళ్ళు చాలామంది రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు, అలాగే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఒక టైంలో చాలా పెద్ద ఆర్టిస్టుల మీద, అంటే 10 మంది మీద ఇచ్చారు. దానికన్నా కూడా ముందు చాలా సినిమా ఇండస్ట్రీలో చాలా టాప్లో ఉన్న ఆర్టిస్టుల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. టచ్ పబ్ మీకు గుర్తుంటే టచ్ పబ్ మీద ఆరోపణలు వచ్చినాయి. టచ్ పబ్ ఎవరిది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు, అందరికీ తెలిసిన విషయం. సో అట్లాంటి టైంలో ఆ స్థాయి వాళ్ళే అప్పటికే ఈ డ్రగ్స్లోకి అలవాటు పడుతున్నారంటే, ఆ టైంలో మనందరికీ తెలుసు కొన్ని పోలీస్ స్టేషన్లలో చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఆ కేసు వచ్చిన సందర్భంలో. కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అందరూ హ్యాపీ అయిపోయారు, ఖుషి అయిపోయారు అని అందరికీ ఓపెన్ టాక్ అది హైదరాబాద్ లో. అప్పటి నుంచి ఆ టచ్ పబ్ ఏమైపోయిందో తెలియదు, ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. టచ్ పబ్ పేరు మారిపోయింది, ఇంకో లెవెల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సరే అవన్నీ ఇంక మారిపోయినాయి, అక్కడి నుంచి చరిత్ర మారిపోయింది. దాని గురించి పట్టించుకోవడం మానేశారు. తర్వాత మళ్ళీ హడావుడి చేశారు. పూరి జగన్నాథ్ గారు అన్నారు, పిలిచి అక్కడ కూడా హడావుడి చేశారు. ఇంకేముంది సబర్వాల్ గారు, ఇంకేముంది అబ్బో బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు అనుకుంటే చివరికి ఏది కాకుండా నీరు గార్చేశారు. ఇందులో వెనక నుంచి ఎవరెవరు చేశారు అప్పుడు అందరికీ తెలిసిన. ఇంతమందిని విచారిస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఉంటేనే కదా వీళ్ళందరూ ఎంతమందిని విచారించారు, కానీ ఏది లేదని తేల్చడం ఏంటి? చివరికి వచ్చేటప్పటికి అసలు ఏమైందో ఆ కేసు కూడా తెలియదు. సమస్య ఏంటంటే వీళ్ళలో వెంటనే కనుక వీళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. బ్లడ్ శాంపుల్స్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక ఒక రకంగా ఉంటుంది. కొంత లేట్ అయిన తర్వాత అది కనపడుతుంది, బ్లడ్లోనూ కనపడుతుంది, గోళ్ళలోనూ కానీ. 2-3 రోజులు అయిన తర్వాత వాడి ప్రభావం పడుతుంది. వీళ్ళు అప్పుడు లేట్ చేశారు. సబర్వాల్ గారి టైంలో కూడా లేట్ చేశారు. టీవీల కోసం చెప్పి రోజుకొకళ్ళని పిలవడం ఏంటి, రోజుకొకళ్ళని పిలిచి రోజు హడావిడి వచ్చింది, పలానా వాళ్ళు వస్తున్నారు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, వస్తున్నారు, సబర్వాల్ గారి దగ్గరికి వస్తున్నారు, పొద్దున్న సాయంత్రం కూర్చోబెడా ఇన్ని గంటలు. వాళ్ళ దాంట్లో వాళ్ళ గ్రూపులో మీ పేరు ఎందుకుంది, కాల్ లిస్టులో మీ పేరు ఎందుకుంది, ఎంత హడావిడి చేసి చివరికి కొంతమంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నారన్నారు, కొంతమంది దగ్గర శాంపిల్స్ తీసుకోలేదన్నారు, కొంతమంది దగ్గర దొరికినాయి అన్నారు, కొంతమంది అసలు ఏం దొరకలేదన్నారు. చివరికి అది కూడా కేసు ఎడిపోయిందో అడిగి తెలియదు. అప్పుడు కూడా ఎవరు దొరికారని పూర్తి స్థాయిలో చెప్పాలి. కానీ నాకు తెలిసి మధ్యలో ఇంకా కొంతమంది పేర్లు కూడా కొన్ని సందర్భాల్లో వినపడుతూ వస్తున్నాయి. తర్వాత అంటే వాళ్ళు ఎక్కడో రైడ్ చేయటం, ఆ రైడింగ్లో పలానా వాళ్ళు ఉన్నారని పేర్లు బయటికి రావటం, కానీ వాటిని ఎక్కడ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైంది ఏంటనేది మనకు తెలియదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంగతి మనకు అసలు తెలియదు, ఆ న్యూస్ తెలియదు మనకి. అక్కడి నుంచి పెద్ద వాళ్ళందరినీ, సినిమా ఇండస్ట్రీలో కొద్దిగా పేరున్న వాళ్ళందరినీ పేర్లు ఎప్పటికప్పుడు పక్కకి తీసేయడం అనేది కూడా చూస్తున్నాం మనం. అంటే ప్రభుత్వాల స్థాయిలోనే ఈ లోపాలు జరిగినాయి. కాకపోతే ఈసారి జరిగింది ఏంటంటే ఇది ఈ రాష్ట్రంలో జరగల, పక్క రాష్ట్రంలో జరిగింది.
ఆ కర్ణాటక రాష్ట్రంలో అసలు వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో తెలియదు వాళ్ళకి. వీళ్ళు సినిమా వాళ్ళ, ఐటీ వాళ్ళ, ఎక్కడ వాళ్ళు, ఏంటి వీళ్ళ వివరాలు ఏం తెలియదు కాబట్టి ఇమీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేసి ఇమీడియట్గా స్టేషన్ తీసుకెళ్ళి శాంపుల్ తీసుకుని ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు బయటకు వచ్చింది. అందుకని ఇప్పుడు బ్లడ్ శాంపుల్లో ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది వాడుతున్నా కూడా, అన్ని పబ్బుల్లో ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసినా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ బ్లడ్ శాంపుల్తో సహా దొరకడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి. అది బయటికి రావటం, ప్రూవ్ అవడం, బ్లడ్ శాంపిల్లో వచ్చింది, ఇది ప్రూవ్ అయింది, బ్లడ్ శాంపిల్లో ఉన్నది, డ్రగ్ తీసుకున్నట్టు అని ప్రూవ్ అవడం అనేది ఇది ఫస్ట్ టైం. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం అది సరే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇది. అదే. సో అందువల్ల చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చారు కానీ ఈ స్థాయిలో ఒక పేరు, ఒక పాపులర్ యాక్టర్స్ మీద రావటం, దొరికిపోవటం అనేది మాత్రం ఇప్పుడే మీరు అన్నారు. ఈ రాష్ట్రంలో జరిగితే ఇది కూడా జరిగేది కదేమో. సో పక్క రాష్ట్రంలో కాబట్టి అక్కడ జరిగిపోయింది. అక్కడ ముందే బ్లడ్ శాంపిల్స్ తీసేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించే లోపల బ్లడ్ శాంపిల్స్ అని తీసేశారు కాబట్టి దొరికిపోయినట్టున్నారు. కానీ దొరికిపోతాం అన్న విషయం చాలా మందికి అవగాహన లేనట్టుంది. అందులో మన హేమ గారికి మరి అసలు అవగాహన లేనట్టుంది. అంత ముందు అంటే మనం ఏదో బయటకు వచ్చి చాలా సందర్భాల్లో మేనేజ్ అయిపోయింది కాబట్టి, మనమే కాదు మన అన్నలు, తమ్ముళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ హీరోలు అందరూ ఉన్నారు కాబట్టి, హీరోయిన్లు మిగతా వాళ్ళు అందరూ తప్పించుకున్నారు కాబట్టి ఈసారి కూడా మనం తప్పించుకోవచ్చు అని అనుకుని ఉంటుంది. అందుకని పక్కకు వచ్చి వీడియో చేసింది పాపం వాడు. ఈవిడ పేరు కాబట్టి పేరు దగ్గర వచ్చింది. అసలు మనకందరికీ హేమ అని తెలుసు, ఒరిజినల్ పేరు వేరే ఉండటం వల్ల అక్కడ ఒరిజినల్ పేరుతో కనపడింది. అందువల్ల ఆవిడ ఈవిడ అని తెలియక చాలా మంది అసలు ఎక్కడ హేమ అనే ఆవిడ లేదని ఫస్ట్ వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఒరిజినల్ పేరు కూడా తెలిసింది. లక్కీగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరికీ హేమ గారి ఒరిజినల్ పేరు ఏంటి అనేది కూడా తెలిసింది. కృష్ణవేణి అనే పేరు అనేది తెలిసింది. కొల్లానా కృష్ణవేణి అనే పేరు తెలిసింది. అయితే ఈవిడ అప్పుడుతో ఆగకుండా ఆ వీడియో చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ 2 వీడియోలు బిర్యానీలు చేస్తా, ఆవకాయలు చేస్తా, ఈ ఆవకాయ బిర్యానీలు అందరికీ పెడుతూ ఇవన్నీ చేసి తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు వాళ్ళని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆవిడ బ్లడ్ శాంపిల్ తీసేశారు, అక్కడ దొరికిపోతాం అన్న విషయాన్ని ఆవిడ మర్చిపోయింది. విస్మరించి అంటే అప్పటికే ఉంది, ఇంకా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్నట్టుంది. సో అక్కడ పూర్తి స్థాయిలో దొరికిపోయింది. నాకు సరే ఆవిడ ప్రయత్నం, పాపం ఆవిడ విక్టిమ్ కాబట్టి, విక్టిమ్ అంటే దొరికిపోయింది కాబట్టి యాక్చువల్గా కూడా విక్టిమ్ గానే చూస్తున్నారు చట్ట ప్రకారం. డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు డ్రగ్స్ బాధితుల్లాగా చూస్తున్నారు. సో సరే ఆ విక్టిమ్ కాకపోయినా కానీ దొరికిపోయింది కాబట్టి అలా విక్టిమ్ అనుకుంటే అబ్బాయి తప్పించుకోవడానికి ఆవిడ ప్రయత్నాలు చేసింది అనుకుంటే చాలా మంది అత్యుత్సాహంగా వచ్చేసి అబ్బబ్బా అలా కాదు ఇలా కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడేశారు. ఎందుకు వాళ్ళకి ఏం ప్రూఫ్లు ఉన్నాయి? పోలీసులు పక్కన చెప్తుంటే అసలు మా అసోసియేషన్ వాళ్ళు కూడా పోలీసులు మాకు ప్రూఫ్లు ఇవ్వాలంటారు. నాకేం అర్థం కాదు అసలు. అది వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కర్ణాటక పోలీసులు వచ్చి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి వచ్చి, బాబు ఇదో నా దగ్గర ఈ ప్రూఫ్లు ఉన్నాయి, హేమ గారి గురించి రేపు నుంచి మీరు మాట్లాడొచ్చు అని ఇస్తారా? ఎంత నాన్ సెన్స్ అసలు వీళ్ళు మాట్లాడేది. సెన్స్ ఉండి మాట్లాడతారా, సెన్స్ లేకుండా మాట్లాడతారా అర్థం కావట్లే. అంటే ఆయన ఏమంటున్నాడంటే ఇది అది నిరూపణ అయ్యేంత వరకు ఆమె నిరపరాధే, పోలీసులు ఆమె కూడా ఒక తల్లి, ఒక గృహిణి అని ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎవడోడికి అన్న, ఎవడోడికి వెళ్ళి, ఎవడోడి తమ్ముడు, ఎవడోడికి మరదలు ఇవన్నీ అవుతుండే ఉంటారు. కొత్తగా ఆవిడేం కాదు, వేరే ఎవరైనా కాదు, అందరూ సేమే. సో అందువల్ల చేసేవాళ్ళు, ఒప్పులు చేసేవాళ్ళు అందరికీ ఉంటాయి. బ్లడ్ శాంపిల్ దొరికిపోని ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించవలసింది ఏంటంటే, ఆవిడ బ్లడ్ శాంపుల్ ఇలా వచ్చింది, మేము ఆవిడకి నోటీసులు పంపిస్తాం అని చెప్పారు. ఓకే, అప్పటిదాకా కూడా ఆవిడ నిరపరాధని అనుకుందాం మనం. పోలీసులు ఆవిడకి నోటీస్ పంపించిన తర్వాత ఆవిడ ఏమని సమాధానం చెప్పింది? నాకేదో జ్వరంగా ఉందో, ఏదో ఒంట్లో బాగాలేదో, ఏదో ఇంకోసారి ఇప్పుడు రాలేనండి అని చెప్పింది. అంతేనా? నేను నిరపరాధని అని చెప్పిందా? చెప్పింది అక్కడ లేదు కదా. అసలు పోలీసు ఇప్పుడు అసలు నేను ఫస్ట్ అసలు నేను అక్కడ లేను అని అట్లా ఫస్ట్ లో అట్లా చెప్పింది. పోలీసులకి ఏం చెప్పింది? పోలీసులకు మాత్రం నాకు ఒంట్లో సరిగా లేదు, టైం కావాలి అడిగితే మళ్ళీ ఇంకొక నోటీస్. మీకు నాకు ఎవరైనా పోలీసు ఇట్లా ఇచ్చే నోటీస్ ఎవరో నువ్వు అని అడుగుతాం. నువ్వు కాబట్టి నాకు నోటీసులు ఇవ్వడానికి అసలు నువ్వెవడో అసలు నాకు నోటీస్ ఇవ్వడానికి, నేను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి, నా మీద నువ్వు కంప్లైంట్ తీసుకోవడం ఏంటి, నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ చేయడం ఏంటి, నాకు నోటీస్ ఇవ్వడం ఏంటి, నాకు సంబంధం లేదు పో అని చెప్పి దాంట్లో రాయాలి. నేను ఎందుకు రావాలి నీ దగ్గర అసలు?
అని దబాయించవచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నవాడిని, నేను నీ దగ్గరికి బెంగళూరు నీ పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం నాకేంటి? ఎప్పుడు తప్పు చేయకపోతే అని అడగాలి కదా, ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అది కదా. నువ్వు ఏ విధంగానే అన్నావు అని అడగాలి కదా. అంతేగాని నాకు ఒంట్లో బాగాలేదండి, నేను కొంచెం టైం కావాలండి అని అడిగితే దాని అర్థం ఏంటి? మరి ఇప్పుడు ఆవిడని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏంటి, మరి పోలీసులు కర్ణాటక పోలీసులను కూడా తిట్టేశారు కొంతమంది, వాళ్ళకు కూడా దురుద్దేశాలు అంటగట్టేశారు. కెమెరాలు ఉన్నాయి కదా, ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంకో ఛానల్స్ వాళ్ళు వచ్చి మన దగ్గర మొహం పెట్టారు కదా అని చెప్పి కర్ణాటక పోలీసులను తిట్టేయడమే, లేదంటే వాళ్ళు వచ్చి మాకు ప్రూఫ్లు ఇవ్వాలని మాట్లాడడమే. అసలు వీళ్ళేంటి, వీళ్ళ స్థాయి ఏంటి? వీళ్ళకి పోలీసులు వచ్చి, కర్ణాటక పోలీసులు వచ్చి వీళ్ళందరికీ ప్రూఫ్లు ఇవ్వడం ఏంటి? ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? ప్రూవ్ చేసుకోవాల్సింది ఈవిడ. అలాంటిది పోలీసులు వచ్చి అందరూ ఇగో మా దగ్గర ఇవి ఉన్నాయండి సాక్ష్యాలు, కొంచెం గమనించి మీరు ఎందుకు చెప్తారు అసలు? అది ఒక అర్థం ఉండాలి కదా. స్థాయిని మించి మాట్లాడడం, స్థాయిని మించి పోలీసులను తిట్టడం, వాళ్ళు ఏ ఆధారాలతో ఉన్నారో నీ దగ్గర లేకుండా పోలీసుల్ని మాట్లాడేయడం కొంతమంది. సో ఇవన్నీ వాళ్ళందరికీ కనీసం ఆ హేమ ఇచ్చిన ఆ రిప్లైతో అన్న అవగాహన రావాలి. అయినా ఇంకా మాట్లాడతాం, మేము పోలీసుల మీద మాట్లాడతాం, వాళ్ళకేదో దురుద్దేశాలు అంటగడతామంటే. సో మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చారు. మరి అప్పుడైనా ఆవిడ తిరగబడిందా? ఫస్ట్ ఇవ్వడమే మీరు తప్పు, మళ్ళీ రెండోసారి ఇస్తారు నాకు అని అనాలి కదా. అనట్లేదేమి, ఎందుకంటే బ్లడ్ శాంపుల్ అక్కడ ఉంది, అవును, అదే ప్రూఫ్. ల్యాబ్ రిపోర్ట్ అక్కడ ఉంది, అవును, ఇక్కడ లేదు. ఇక్కడ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు, కానీ అక్కడ ఉంది. అందువల్ల ఇప్పటికైనా అక్కడికైనా ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ టైట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ దీన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడమే మా ధ్యేయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి పోలీస్ అధికారులు కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అందు గురించి పక్క రాష్ట్రాలకి చూస్తున్నారు ఆ పార్టీలు. ఇప్పుడు కూడా మేము అమాయకులని మాట్లాడితే అసలు డ్రగ్స్ పార్టీలకి వెళ్ళాల్సిన పని ఏంటి, రేవ్ పార్టీలకి వెళ్ళాల్సిన పని ఏంటి? నువ్వు అక్కడ డ్రగ్స్ లేవు సరే, కాసేపు పోని అసలు బ్లడ్ లేదు, శాంపుల్ లేదు ఏదనుకున్నాం. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి రేవ్ పార్టీకి వెళ్ళాల్సిన పని ఏంటి? రేవ్ పార్టీల గురించి చాలా మంది తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ అసలు బట్టలు లేకుండా కూడా డ్యాన్సులు చేస్తారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే మనకి కావాలని కూడా డిఫెండ్ చేసుకోవడానికి మాకు రేవ్ పార్టీ అనే సంగతి తెలియదు, బర్త్డే పార్టీ అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అప్పుడైనా బడికి రావాలి. వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చేదాకా ఒక 48 గంటల పాటు అక్కడ ఉన్నారు వీళ్ళు. 6 to 6 పెట్టుకున్నారు, సన్సెట్ టు సన్ రైజ్ అని పెట్టుకున్నారు దానికి. అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు. ఎప్పుడో ఈ అంతా జరుగుతూ ఉందో తెల్లారుదాను 3 గంటలకి మీ గోల తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళు మీ డీజే సౌండ్ తట్టుకోలేక వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి తెలంగాణ తెలుస్తుంది కదా, తెలంగాణ ఇది ఏ పార్టీ అని తెలుస్తుంది కదా. అప్పటికి ఎన్ని గంటలు గడిచిపోయినాయి? 8-9 గంటలు గడిచిపోయింది. అక్కడ రేవ్ పార్టీ అంటే చాలా మంది చెప్తున్నారు ఏంటంటే అసలు ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఒంటి మీద బట్టలు లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, నీ బట్టలు లేవు నా బట్టలు లేవు కాబట్టి ఎవరన్నా ఉద్రేకపడి ఏదైనా చేసినా కూడా మాట్లాడడానికి లేదు. అట్లా ఇలాంటివన్నీ ఇష్టం ఉంటేనే అక్కడికి పోవాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ గొడవ చేయడానికి లేదు. ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో ఈ రేవ్ పార్టీ నిర్వహించింది బర్త్డే పార్టీ, వాసు అనే అతనికి తెలిసిన వ్యక్తే, ఈమెకి సన్నిహితుడనే విషయం కూడా బయటకు వచ్చింది. గతంలో ఈమె అతను నోట్లో పెడుతున్నది కూడా తను అంటే చేసింది. ఇట్లాంటివి కూడా బయటకు వచ్చింది, ఆటోమేటిక్ బయటకు వస్తాయి. ఏమంటే బయట ఫ్రెండ్స్ అవ్వచ్చు, అది పెద్ద తప్పేం లేదు. ఆయన వ్యక్తిగతం ఏంటో మనకి తెలియదు, ఈవిడికి కూడా అనవసరం. ఈవిడ వ్యక్తిగతంగా ఈవిడేంటి హీరోయిన్ లేదా మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవి అతనికి సంబంధం లేదు. వ్యక్తిగత పరిచయాలు ఉండొచ్చు, సన్నిహిత్యం ఉండొచ్చు, దానికి తప్పు లేదు. కానీ ఇలాంటి పార్టీలకి వాసు అన్నయ్య పిలిచినంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏ పార్టీ అనేది తెలియకుండా అయితే వెళ్ళాలిగా. పైగా 50 లక్షలు అంట. అన్నయ్య 50 లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు అని అడగాలిగా. ఈవిడో ఇంకొక ఆవిడ ఎవరో కూడా వెళ్ళింది. వాసు అన్నయ్య చెప్పాడు వెళ్ళండి, నన్ను మహిళని గుర్తించండి, మీరు నన్ను అబాస్ బాల్ చేయబాకండి అని ఆశీరాయ్ ఏదో. మరి 50 లక్షలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థం అవ్వాలిగా. లేదా వీళ్ళకి ఫ్రీగా అనుకోండి, మామూలుగా 50 లక్షల ఎంట్రీ ఉన్న దాన్ని మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించాలిగా. ఎంత వాసు అన్నయ్య అయినా. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ తెలిసే వెళ్ళారు, తెలిసిన తర్వాత కూడా దొరికిపోయిన తర్వాత అమాయకంగా నటించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బెంగళూరులో కాబట్టి దొరకంగా అనుకున్నారు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు కూడా
ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో వీళ్ళని విక్టిమ్స్గా చూడడం అనేది తప్పు. ఇప్పుడు మాత్రం ఏదో మనం హేమ గారి గురించో ఇంకో ఆశీరాయ్ అనే ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మాత్రం తీసుకెళ్ళి ఏం చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, అరెస్ట్ కూడా చేయరు, నోటీస్ ఇస్తారు. ఇప్పుడు నోటీస్ ఇస్తే వెళ్ళంగానే కూర్చోబెట్టి స్క్రీన్ మీద వేసి డ్రగ్స్ వల్ల ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఎంత ప్రమాదాలు జరుగుతాయి అటన్నిటిని ఇచ్చి ఒక పెద్ద స్క్రీన్ వేస్తారు, ఒక పావుగంట చూపిస్తారు, ఎవడి మంచిది కాదమ్మా ఇట్లాంటివన్నీ జాగ్రత్త పడమ్మా అని చెప్తారు, అక్కడ ఇంటికి పంపించేస్తారు. కానీ ఇలా చేయబట్టే లూజ్ అవుతుంది. ఎవరైనా వాడడానికి సంకోచించట్లా, ఏముంది సినిమా పంపించేసి కౌన్సిలింగ్ ఇస్తారు, అంతకన్నా ఏమవుతుంది, దొరికితే మాత్రం ఏమవుతుంది అన్న స్థాయికి. అంటే ఇప్పుడు హేమ గారు మిగతా వాళ్ళంటే వీళ్ళది క్రెడిబిలిటీ అనేది స్టేక్ అయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకని వెళ్తున్నారు, ఇవి అన్నీ కూడా ఏమవుతుంది, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయిన తర్వాత అలవాటు పడిపోయిన ప్రాణం అటు ఇట్ అయిందని అది లేకపోతే ఉండలేరు. ఏమవుతుంది, మహా అయితే చిన్న కేసు అవుతుంది, చూపిస్తే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు, అంతే కదా, మనకి ఏమవుతుంది కదా, కనీసం జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఇది మారిస్తేనే తప్ప ఇలాంటివన్నీ కూడా మారవు. ఎలాగైతే డ్రగ్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళని కింగ్ పిన్స్ అంటే ఎలాగ పట్టుకోలేరు, డ్రగ్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళని పెడలర్స్ని ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు ఎట్లయితే పెడతారో వీళ్ళని కూడా విక్టిమ్స్గా కాకుండా వీళ్ళని కూడా క్రిమినల్స్గా చూపిస్తేనే అప్పుడు ఆగుతుంది తప్ప లేకపోతే. ఎందుకంటే ఇప్పుడు మన సమస్య హేమ గారి గురించో ఆశీరాయ్ గురించో ఇంకోళ్ళ గురించో కాదు, చిన్న చిన్న పిల్లలకి స్కూల్ దగ్గర చాక్లెట్ల రూపంలో వచ్చేస్తున్నారు. మనకి తెలియకుండా ఈ రోజు మనకి హేమ గారు ఇంకోళ్ళ పేర్లు తెలిసినాయి, మనకి తెలియకుండా ఎన్నో ఇళ్లలో ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు, హై స్కూల్ లోపు పిల్లలు, వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడిపోయిన తర్వాత వీళ్ళ ప్రాణాలకు ఏంటి గ్యారంటీ, వాళ్ళు ఎంత బాధపడతారు, అది దొరకని సందర్భంలో ఎంత బాధపడతారు, ఇవన్నీ బయటికి రావట్లా. సో అలాంటి వాళ్ళందరూ కూడా కంట్రోల్ అవ్వాలి అంటే ఇవాళ ఉన్న యూత్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. దీనివల్ల యూత్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. రాబోయే ఇప్పుడు మనకి ఈ దేశానికి యూతే మన ఆస్తి, ప్రపంచంలో ఎక్కడా లేని యూత్ మన దేశంలో ఉన్నారు. అందుకనే ఇది రాబోయే రోజుల్లో విశ్వగురు కాబోతుంది. కానీ అలాంటి యూత్ నిర్వీర్యం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఇంకా నిర్వీర్యమైపోతే వాళ్ళు తొందరగా పోతారు, ఇంకా మళ్ళీ ఇప్పుడు జపాన్ లో లాగా ముసలాళ్ళు మిగులుతారు. అట్లాంటి పరిస్థితి అయిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఆ చట్టాన్ని మార్చాలి. చట్టాన్ని మార్చితే తప్ప దీనికి పరిష్కారం కాదు. ఇవాళ ఈవిడ దొరికింది, ఇది కొంచెం కనీసం దీని మీద సీరియస్ గా దృష్టి పెడితే రేపటి నుంచి మిగతా వాళ్ళు రాకుండా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సినిమా ఇండస్ట్రీ కానీ ఇలాంటి స్టేక్ మన పరువు అనేది స్టేక్ అయిపోతుంది. అంటే ఈవిడంతే సీనియర్ అయిపోయింది కాబట్టి, కానీ కొత్త వాళ్ళు అయితే కనుక వీళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉండదు. సో అందువల్ల వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటుంది, వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆరోగ్యం ఎదురికి దెబ్బతింటుంది. ఇప్పుడు రేపొద్దున ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయిన తర్వాత బయట ఎలా తిరుగుతారు? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నేను పేర్లు మాట్లాడను, వీళ్ళ పేరు ఎవరు వెళ్తే వెళ్ళారో వాళ్ళ పేరు మాట్లాడండి. ఒక మహిళ బట్టలు లేకుండా డ్యాన్సులు చేసే దగ్గరికి వెళ్ళి అవతల వాళ్ళు కూడా బట్టలు లేని పరిస్థితుల్లో ఉన్న డాన్స్ పార్టీలోకి వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకుని ఏం జరిగినా పర్వాలేదన్న పరిస్థితుల్లో ఉండి ఇంటికి వచ్చి దొరికిపోయిందంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతారు? మొత్తం కుటుంబ సభ్యులంతా ఏం ఫీల్ అవుతారు? తల్లిదండ్రులు ఏం ఫీల్ అవుతారు? చుట్టాలు ఏం ఫీల్ అవుతారు? నిన్నటిదాకా మనకున్న గౌరవం ఏంటి? ఈ రోజు మన ఫేస్ మీద ఉన్న పరిస్థితి ఏంటి? మన ఏ విధంగా సమాజం మన ఏ విధంగా చూస్తుంది? మనం పిల్లలకి, మన రాబోయే జనరేషన్స్ కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు. అటువంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా దొరికిపోతుంటే దీని ప్రభావం ఇక్కడ హైదరాబాద్ మీద కాదు, మొత్తం తెలుగు ప్రజలందరి మీద కూడా, చిన్నపిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు తీసుకుంటే మేము తీసుకుంటే తప్పేమని, వాడు తీసుకోలేదా మేము తీసుకుంటే తప్పేంటి అన్న స్థాయికి యూత్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రోల్ మోడల్గా ఉండవలసిన వాళ్ళు, లేదంటే వీళ్ళని ఎవరైనా ఫాలో అవుతారు అనుకున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కాకుండా కనీసం మన ఫ్యామిలీకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. అట్లా లేకుండా మన జీవితాన్ని మనమే రూయిన్ చేసుకుంటే దానికి ఎవరు బాధిస్తారు? సో ఇట్లాంటి సందర్భంలో అలాంటివి జరిగినప్పుడు, క్రిస్టల్ క్లియర్గా దొరికినప్పుడు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం కూడా తప్పు. సామాజికంగా ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నట్లు లెక్క. బాధ్యతగా మీరు కొన్ని పదవుల్లో ఉండి
లేదంటే కొన్ని ఛానల్స్ మిమ్మల్ని చూపిస్తాయని. ఇంకా బాధ్యతగా ఉండాల్సింది పోయి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం కానీ, ఇలాంటి సీరియస్ కేసుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కానీ మీ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీస్తుంది. మీరు ఇట్లా మాట్లాడడం వల్ల కూడా కొంతమంది చెడిపోయే అవకాశం ఉంది. మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, మనం ఎంత వెదవ పని చేసినా మనం సపోర్ట్ చేయడానికి ఎవడో ఉంటాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో అందువల్ల వాళ్లే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నట్టే. వయసు వస్తే సరిపోదు, వయసుతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఆ బాధ్యతగా మనం ఉన్నావా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. లేకపోతే మళ్ళీ మన క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. వాళ్ళు వాడిన వాళ్ళు కాదు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. ఇది పదవుల్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, టీవీలో మాట్లాడే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.